సీఎం చంద్రబాబు నేడు అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయాలయ్యాయి. అలాగే ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు. అయితే ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రత వైఫల్యం కారణమని పోలీసులు అంటున్నారు. ఎంటీబీ అనే గ్యాస్ లీకేజ్ సాల్వెంట్తో కలవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసం కాగా యాజమాన్యం బాధ్యత రాహిత్యం ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. 381 మంది సిబ్బంది పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇక యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు లైవ్ లో అందిస్తారు. కన్నబాబు చెప్పండి, ప్రమాద బాధితులను సీఎం పరామర్శించనున్నట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ఏంటి? ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రమాదంలో సుమారుగా 18 మంది చనిపోయినట్టుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన చేసినటువంటి సుమారుగా 12 మృతదేహాలను కేజీహెచ్ మార్చికి అయితే తరలించారు. మరొక 6 మృతదేహాలు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉన్నట్లయితే సమాచారం ఉంది. తాజాగా ఇక్కడ ఉన్నటువంటి బంధువుల పరిస్థితి చూస్తే కనుక ఎవరు డెడ్ బాడీస్ ఎక్కడున్నాయనే తెలియని స్థితిలో ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, జిల్లా రాజంపాలెం నాలుగుపల్లి మండలం మార్కెట్ సతీష్ ఆ మేనేజర్ పేరు ఒకరే మేనేజర్ ఇంటికి తగ్గుతుంది. మనం పోషించేది ఇంట్లో తినేవాళ్ళు బాగా నిడిసారి చాలా ఇబ్బందులుగా ఉన్నాయండి. 20,000 30,000 సరే వచ్చి ఇక్కడికి వచ్చి కష్టం సమాచారం ఎలా తెలిసింది? టీవీలు స్కూలింగ్ లో తీసుకున్నామండి. ఫార్మసీ కంపెనీ చేయడానికి అక్కడికి పేరు రాలేదు. పేరు రాకుండా కంపెనీ వచ్చింది. వాళ్ళ పక్కన ప్రాంతం కావాల్సి వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ అడిగంటే కొంచెం సీరియస్ గా ఉంది. తొందరగా వచ్చేయమని చెప్తే పక్కన కంపెనీ తర్వాత ఫోన్ చేయడం తప్ప కంపెనీ అయితే ఏమి విధమైన సమాచారం ఇవ్వలేదు. కంపెనీ ఇప్పుడు కూడా ఏ మాట చెప్పలేదు. కంపెనీ మేనేజ్మెంట్ ఎవరో రాలేదు. అలాగే మా మేనేజర్ ఒకరే ఆడి అన్ని తీసుకుంటారు. అటువంటి ముందు కలెక్టర్ గారు వచ్చి ఒక 3 రోజుల్లో మీకు ₹1,00,000 ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. అది పోయిన తర్వాత ₹1,00,000 లెక్క సరిపోయిన తర్వాత అది ఏంటంటే పోయిన తర్వాత ఏదో ఆసరా కావాలి కదా తల్లిదండ్రులు, ఆ విషయం గురించి ఇప్పుడు కలెక్టర్ గారు మాకు తక్షణమే ఇదేదో ఆ డబ్బులు మాకు వెంటనే ఇస్తే మేము బాడీని తీసుకెళ్ళవలసిన అవసరం. లేదంటే ఇక్కడే ఉంటాయి. మాకు 3 రోజులు పోయిన తర్వాత మాకు ఇప్పుడే తక్షణమే ఎప్పుడైతే ప్రకటించాలో అది 3 రోజుల తర్వాత మాకు ఇవాళ కావాలి. రాత్రి 7 గంటల నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. అయితే ఇక్కడ చూడొచ్చు ఆ మృతుల కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా నిన్న జరిగినటువంటి తర్వాత కంపెనీ యాజమాన్యం నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా మేము అంటే మరికొద్దిసేపట్లో సుమారుగా 10 గంటలు అవుతున్నటువంటి సమయంలో 11:30 ప్రాంతంలో విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే చంద్రబాబు నాయుడు ఈ విషయంపై గట్టిగా సంబంధించి విషయాన్ని పరిశీలించేందుకు అయితే 11:30 ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఆ విజువల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అచ్యుతాపురంలో ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటన దగ్గరికి వెళ్ళి మృతుల కుటుంబాలు లేదా అక్కడ జరిగినటువంటి ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయబోతారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ కేజీహెచ్ కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి సమాచారం అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే హోంమంత్రి అనిత అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడ ఏమి ఏ హాస్పిటల్లో ఎవరెవరు సందేహాలు ఉన్నాయి లేదా ఎవరు పరీక్షలు స్థాయిలో
ఆ బంధువులకు ఇంకా చెప్పలేదని కూడా కొంత మరికొంతమంది బంధువులు అయితే ఇప్పటికీ కంపెనీ బయట ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మా తాలూకా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, మా పిల్లలు ఎక్కడ ఉన్నారని కూడా ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా బంధువులు అయితే కొంత రోదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే తరచూ ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలో ఉన్నటువంటి పరిస్థితి అంటే మినిమం సేఫ్టీ మెథడ్ సేఫ్టీ ఏవైతే ఉంటాయి దీన్ని కూడా పూర్తి స్థాయిలో పాటించలేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరికొద్ది గంటల్లో విశాఖకు మరికొంత మంది సీఎం తో పాటు కూడా మరికొంత మంత్రులు కూడా చేసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మినిమం పాటించినట్టే కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు జరగడం కూడా జరుగుతుంది. అయితే మనతో పాటు ఇదే విషయంపై మాట్లాడడానికి సిపిఎం లోక్నాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సుమారుగా ఎవరైతే ఈ బంధువులు ఎక్కడున్నాయో కూడా కంపెనీ మేనేజర్ చెప్పలేదు. అలాగే మినిమం సేఫ్టీస్ కూడా ఎలా చూడవచ్చు? ఇది ఒక దుర్మార్గ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అనేది స్పష్టంగా మనం అర్థం కావాలి. ఎందుకంటే యాజమాన్యం ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎంతమంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. వాళ్ళు మీడియాని దృష్టిలో పెట్టుకుని మీడియాలో వచ్చిన అంటే వార్తలు చూసుకొని పరిగెత్తుకొని వచ్చారు. శ్రీకాకుళంలో వచ్చారు, విజయనగరంలో వచ్చారు, చిత్తూరు నుండి వచ్చారు, ఇటు విశాఖపట్నం నుండి పరవాడ అట్లాగే మాడుగుల ఈ ప్రాంతాల నుండి కూడా వచ్చారు. వాళ్ళంతా గొల్లుమని, ఎందుకంటే వాళ్ళు అనేక బాధలు పడి వచ్చారు. కనీసం వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నాడండి దానికి సంబంధించి వాళ్ళు చేతులు పొందిన ఉన్నారు, కళ్ళు పొందిన ఉన్నారు. మాత్రం ఐడెంటిఫై చేయలేదు ఉంది. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారు? డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయాలి, లేదనుకుంటే వాళ్ళు కుటుంబాలన్నా ఐడెంటిఫై చేయాలి. ఆ రకంగా చేయకుండా నిర్లక్ష్య ధరంతున్నారు. ఇంకొక అంశం ఏంటంటే మొత్తం సంఘటనకు సంబంధించిన యాజమాన్యం కనీసం కించెప్ కూడా మాట్లాడేస్తుంది. అదే కాదు వాళ్ళని ఏమైనా అలాగే ఎవరైతే చనిపోయారో దాంతో పాటు పెరిగిన వైద్యం ఇవ్వాల్సి ఉంది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా యాజమాన్యానికి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు వచ్చి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఏమని, మేము దాదాపు 10 సార్లు మెసేజ్ పెట్టాను, నేను ఫోన్ చేశాను, కనీసం స్పందించలేదని. మరి హోమ్ మినిస్టర్ లాంటి పెద్దానికి కనీసం స్పందించబోలు వస్తే వర్కర్కి ఎవరు స్పందిస్తారండి? ఇప్పుడు ₹1,00,00,000 జిల్లా కలెక్టర్ చెప్తాను, ప్రొసీడింగ్ ఇవ్వకుండా వాళ్ళు నష్టపరారం మేము ఇస్తున్నామని ప్రొసీడింగ్ ఇవ్వకుండా మేము గవర్నమెంట్ పంపించామని చెప్పకుండా మీరు తీసుకెళ్లిపోయినట్టే ఎంత దుర్మార్గం. అంటే ఒకవైపున యాజమాన్యం సక్రమంగా లేదు, రెండో వైపున ప్రభుత్వం కూడా సక్రమంగా వ్యవహరించట్లేదు అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ అంశాల్లో భవిష్యత్తులో విశాఖపట్నంలో జరగకూడదు. ఎందుకంటే ఒకవైపున ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ఇంకో వైపున ప్రైవేట్ రంగ పరిశ్రమలు ఉన్నాయి, మూడో వైపున PCPR పేరుతో పెద్ద కెమికల్ హబ్ ను తీసుకొస్తాం, నక్కపల్లి లాంటి దాంట్లో బల్క్ డ్రగ్లు తీసుకొస్తామని. మరి బల్క్ డ్రగ్లు తీసుకురావాలంటే వేల మంది చనిపోవడం తప్ప ఇంకోటేం లేదు. అంటే మనుషులు ప్రాణాలతో కోట్ల రూపాయలు అర్జిస్తారని మనందరూ తెలుసు. కోవిడ్ వచ్చింది తర్వాత కోట్లాది రూపాయలు ఎవరు లాభాలు ఆర్జించారు? ఎవరైతే ఫార్మా కంపెనీలు ఉన్నారో ఫార్మా కంపెనీలు ఎవరికి వాళ్ళ డబ్బులు, ఎవరైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఆ రకంగా ఇవ్వకుండా వ్యవహారం చేస్తుంది. ఇవన్నీ ప్రధాన కారణం అంటే సేఫ్టీ ఆడిట్ అనేది కూటమంత్రంగా జరుగుతుంది. సేఫ్టీ ఏ పరిస్థితుల్లో ఉంది, ఏ పరిస్థితులు ఉల్లంఘిస్తా ఉన్నారు, ఎవరు కనీస భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు లేదంటే ఎక్కడ సేఫ్టీ మెజర్స్. అలాగే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ లేదనుకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఏమైనా పర్యవేక్షణ చేస్తానంటే ఆ డిపార్ట్మెంట్ కూడా ఏం లేదు, కూటమంత్రంగా ఉన్నారు. కానీ కలెక్టర్, జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళు వెళ్ళి పర్యవేక్షణ చేస్తామంటే వాళ్ళు మా కోర్టు అంగీకరించుకునే పరిస్థితి ఉంది. అంటే అటు ఇటు తీసి అటు పిఎం ఆఫీస్ నుండి సీఎం ఆఫీస్ నుండి రికమెండేషన్ తో వీళ్ళు వ్యవహారం చేస్తున్నారు. మాది అమెరికా ప్రొడక్షన్ మాది, చైనా ప్రొడక్షన్ మాది, జపాన్ ప్రొడక్షన్ మాది, వాళ్ళతో మాట్లాడుకోండి. మేము భూములు ఇచ్చాం, నీళ్లు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సబ్సిడీలు ఇస్తున్నాం, కోట్లాది రూపాయలు వాళ్ళకి అన్ని రకాలైన సదుపాయాలు కల్పిస్తుంటే జవాబుదారితనం లేకపోతే ఉన్న కంపెనీలకు ఏం చేయాలి? అంటే గతంలో కూడా ఇదే విశాఖపట్నంలో ఎల్పీ పరిస్థితి అందులో చాలా మంది ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని కూడా చాలా మంది ఆరోపణలు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక సుమారుగా 18 మంది చనిపోయారని అధికారిక అనేక ఆరోపణలు అయితే కనిపిస్తున్నటువంటి ఘటనకు సంబంధించిన దాంట్లో
యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం అట్లాగే జవాబుదారితనం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు ఎల్జీ పాలిమర్స్ పెద్ద సంఘటన జరిగింది. కన్నీ ₹1 కోట్లు ఇచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళారు, మిగతా వాళ్ళకి వెళ్ళలేదు. ఈ రోజు కూడా ఇవాళ ఏమని చెప్తున్నారు, ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు ప్రశ్నించారు కాబట్టి ఇస్తాను తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఆ రోజు ఆ ప్రభుత్వం ఏం చెప్పింది, మొత్తం ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన దానిలో సంఘటనలో మేము సమగ్రంగా విచారణ చేస్తాం, ఏ కుటుంబానికి ఇబ్బంది వచ్చిందో ఆ కుటుంబాలన్నింటికి న్యాయం చేస్తాం. ఈ రోజు కూడా న్యాయం చేయలేదు, కేసులు పెట్టారు తప్ప. ఇప్పుడు కూడా 18 మందికి సంబంధించిన దాంట్లో ప్రొసీడింగ్స్ ఎవరు నష్టపరిహారం అనౌన్స్ చేయరు, మీరు మనం తీసుకెళ్ళిపోండి అంటే ఈ రోజు ఉన్న మాటలు రేపు అధికారులు వచ్చి చెప్తారా? ప్రభుత్వానికి మేము రాస్తాం, ఆ రకంగానే న్యాయం జరుగుతుంది తప్ప మేమేం చేయలేమని చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇవ్వాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికే ఉంటారు, మేము ప్రజల దగ్గరికే పాలన అని చెప్తా ఉన్నాడు కదా, ప్రజల దగ్గరికి వస్తా ఉన్నాడు కదా. వచ్చిన 18 మంది చనిపోయారు, వీళ్ళకి సంబంధించిన ఈ రకంగా నష్టపరిహారం ఇస్తున్నాం, వాళ్ళ కుటుంబాలు న్యాయం చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? నిన్న లేదు మొన్న ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ప్రకటన చేసేవాడు. ఏమని చెప్తున్నాడు, సమగ్రమైన విచారణ జరగాలని చెప్తున్నారు తప్ప ఎవరైతే యాజమాన్యం ఉందో వెంటనే అరెస్ట్ చేయండి, వాళ్ళని జైల్లో పెట్టండి ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు కుమ్మక్క అవుతామన్నారు అనేది ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మొత్తం వ్యవహారానికి సంబంధించి సమగ్రమైన పరిశీలన చేయాలి. అది మామూలుగా చేస్తే సాధ్యమైంది, సిట్టింగ్ జడ్జితో చేయించాలి, లీగల్ గా చేయించాలి. లేకపోతే ఏమవుతుంది, పోలీసులకో లేకపోతే కలెక్టర్కి ఎవరికో చెప్పారనుకోండి, వాళ్ళు ఎందుకంటే పెట్రోల్ పెద్ద ప్రమాదం జరిగింది, ఏమైంది? అట్లాగే ఫార్మాలో అనేక ప్రమాదాలు జరుగుతుంది, ఏమవుతా ఉంది? రేపు ఇది కూడా 4 రోజుల తర్వాత మతం పెట్టేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని సమగ్రంగా ఉండాలి, దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించాలి. అప్పుడు మాత్రం ఈ ప్రమాదాలకి అరికట్టేదానికి ఉంటుందనేది సిపిఎం పార్టీకి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ చూడొచ్చు, ఆ బాధిత కుటుంబాలకు ఏదో ప్రకటించేమన్నా డ్యూటీ మంత్రంగా వదిలేసేదానికంటే ఇక్కడుండి ఆ తక్షణమే ఆ యొక్క ఏవైతే ఎక్సైజ్ ప్రకటించారో ఆ ఖచ్చితమైనటువంటి అమౌంట్ బాధిత కుటుంబాలకు అదేవిధంగా ఏదైతే కంపెనీలో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి, ఇలాంటి కంపెనీలో ఉన్నటువంటి మినిమం సేఫ్టీ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాటించాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో విశాఖకి అయితే చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఆ ఘటన స్థలం ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగినటువంటి అవకాశం ఉంది. వాళ్ళతో మరికొంతమంది కూడా ఇక్కడ చేరుకుని అక్కడ అసలు ఏంటి అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అడిగి తీసుకెళ్తాయి. అందులో ఆ పూర్తి స్థాయిలో ఆ మృతి చెందినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులతో కూడా మాట్లాడుతారు. థ్యాంక్ యూ కన్ను బాబు.